హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హియర్. మేమైతే తిరుమల స్టార్ట్ అవుతున్నాం. తిరుమల వెళ్ళటం అయితే ఇదే మేము ఫస్ట్ టైం అనమాట. మొత్తం మా ఫ్యామిలీ 10 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. మా మమ్మీ అయితే పూజ చేస్తున్నారు. పూజ కంప్లీట్ అయిపోయాక అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాము. వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది మొత్తం 5 డేస్ ట్రిప్ అనమాట. సో వెహికల్స్ అన్నీ అయితే మేము లోపల పెట్టేస్తున్నాం అనమాట. మళ్ళీ బయట ఉంటే బాగోదు కదా అని చెప్పేసి లోపలైతే పెట్టేశాము. మమ్మీ అయితే రెడీ అయిపోతున్నారు. ఇంకా వెహికల్ రావటమే ఆలస్యం అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోతాము. మా తల్లి అయితే సో ఎక్సైటెడ్గా ఉంది. బస్ కానీ ట్రైన్ కానీ ఎక్కటం ఇదే ఫస్ట్ టైం అండి. ఎటు వెళ్ళినా మా ఓన్ వెహికల్ కార్లో అయితే వెళ్ళేవాళ్ళం. మా కార్ అయితే చిన్న ట్రబుల్ వచ్చి షెడ్లో అయితే ఉంది. సో ఆటో అయితే పిలిచేసుకున్నాం అనమాట బస్ స్టాండ్కి వెళ్ళటానికి. ఆటో కోసం అయితే అందరం వెయిట్ చేస్తున్నాము. మా చింతలు అయితే అస్సలు ఆగట్లేదు అనమాట. మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి చాలా హుషారుగా అయితే ఉంది. ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. చాలా అంటే చాలా అండి. చూడండి మీరే, అసలు ఆగటమే ఆగట్లేదు మజీష్ గాడు. సో వెహికల్ అయితే వచ్చేసిందనమాట. లగేజ్ అంతా మేము ఆటోలో అయితే ఎక్కిచ్చేస్తున్నాము. 5 బ్యాగ్స్ అయిపోయినాయండి. మా చీష్గాడియే 2 బ్యాగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఉంటే అది ఇంతే కదండి, లగేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. మా చింతల్లి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాము. పిల్లలకైతే ఏ ఇబ్బంది రాకూడదు కదా, వాళ్ళు మంచిగా ఉంటేనే మన టూర్ మంచిగా అవుతుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మంచి స్టైల్గా ఉంది కదా మా చింతల్లి, స్పెట్స్ పెట్టుకొని అలాగే ఉంటుంది. అంత మినిమం అయితే మెయింటైన్ చేయాలి కదా మరి. సత్తుపల్లి అయితే ఫైనల్గా ఎంటర్ అయిపోయాము. మా డాడీ ఆల్రెడీ కనుక్కున్నారనమాట టైమ్, బస్ ఎన్నింటికో విజయవాడకి. సో ఆ టైంకి అయితే కరెక్ట్గా మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. బస్ అయితే రెడీగా ఉందండి. మా కోసం ఒక అమ్మమ్మ అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. టైం చెప్పాము, ఆ టైంకి రమ్మని. కరెక్ట్గా ఆ టైంకి అయితే వచ్చేసారు. కరెక్ట్గా మేము వెళ్ళేపాటికైతే బస్ అయితే ఉంది. లగేజ్ అంతా బస్సులో ఎక్కించేసుకొని మేము బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తామండి. విజయవాడ నుంచి మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇటు నుంచి మేము 5 మెంబర్స్ అండి. జంగారెడ్డిగూడెం నుంచి మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, పిన్నమ్మ, సిస్టర్ ఏమో హైదరాబాద్ నుంచి. అందరం కలిసి మేము విజయవాడలో అయితే మీట్ అవుతాము. మా సిస్టర్ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ట్రైన్కి అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 3:30కి అయితే ఎక్కాము. మేము విజయవాడలో దిగేపాటికైతే మాకు 8 అయితే అయ్యింది. మా చింతల్లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి. అసలు బస్సులో కూడా అసలు ఏడిపించలేదు. నేనైతే చాలా భయపడ్డా. ఇదే కదా ఫస్ట్ లాంగ్ జర్నీ, ఏడిపిస్తుందేమో, అసలు మంచిగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి. మళ్ళీ ఫుడ్ మారుతుంది, వాటర్ మారుతాయి, ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చాలా భయపడ్డానండి. అసలు దేనికి ఇబ్బంది పెట్టలేదు. మా జిష్టాలు అయితే ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది టూర్ అంతాను. సో ఇదే ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి అయితే 8 అయిందండి. 3:30కి ఎక్కాం కదా, మాకైతే 8 అయింది. 3 అవర్స్ జర్నీ పట్టింది. అక్కడ బస్ స్టాండ్లో అయితే ఫిష్ స్పా ఉందండి. అది చూసి ఫిషెస్ దగ్గర అయితే చాలా ఆడుకుందనమాట. అక్కడి నుంచి రమ్మంటే రావట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేదాకా అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మా చింతల్లి బస్ స్టాండ్ అంతా తిరిగేస్తుంది అనమాట. చూడండి ఎలా చూస్తుందో, ఫిషెస్ని కొత్తగా చూస్తుందనమాట. అసలు ఆగనంటే ఆగట్లేదండి. బస్ స్టాండ్ అంతా తిరిగేసింది అనమాట. అలాగా అల్లరంటే అల్లరే అంట, అసలు ఆగదు. ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి మా లగేజ్ అయితే ఎంత ఉందో. మా ఆటో వాడేమో ఒక దగ్గర దింపమండి ఇంకో దగ్గర దింపాడండి. ఈ చివరి నుంచి వేరే ప్లాట్ఫామ్కి నడిచి వెళ్ళేసరికి దూల తీరిపోయింది అనుకోండి ఆ లగేజ్తో అయితే. మా అమ్మ పిన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అయితే ఫైనల్గా మీట్ అయిపోయారు. సో అందరం కలిసి ఒక దగ్గర అయితే ఉన్నామన్నమాట. అందరు లగేజ్ తెచ్చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము. టికెట్స్ అయితే చూసుకుంటున్నాము. మా ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. మా ట్రైన్ అయితే వచ్చేసే టైం అయిందని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ బట్టి మేమైతే వేరే ప్లాట్ఫామ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము అందరం కలిసి. అందరం కలిసి ఒక దగ్గరికి అయితే మేము షిఫ్ట్ అయిపోయి అక్కడ కూర్చున్నామండి. ట్రైన్ వచ్చే టైం అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. మేమున్న ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి అయితే ఇచ్చేసారు. ఆటో వాడేమో ఒక సైడ్ దింపమంటే ఇంకో సైడ్ దింపండి. మాకు తెలియదు కదండి, ఫస్ట్ టైం కదా రైల్వే స్టేషన్కి రావటం కూడా. మేము ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు అయితే ట్రైన్ అయితే కూడా ఎక్కలేదు. సో మాకు కూడా మా చింతల్లే కాదు, మేము కూడా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట.
నేను మా మమ్మీ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ట్రైన్ అయితే ఎక్కడం. మిగతా వాళ్ళందరూ ఎక్కారు. నేను మా చింతలు మా మమ్మీ అయితే ఫస్ట్ టైం. తిరుమల వెళ్ళటం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఇదేనండి మా ట్రైన్ అయితే వచ్చేసేసింది. ఆ లగేజ్ అంతా ట్రైన్లో పెట్టేసుకొని మేమైతే ట్రైన్ ఎక్కేసామన్నమాట. 4 మెంబర్స్‌కి ఒక దగ్గర సీట్స్ వచ్చాయండి. ఇంకో 4 మెంబర్స్‌కి ఒక సీట్ ఒక దగ్గర వచ్చాయి. అలా అలా వచ్చాయి. కొంతమందిని కన్విన్స్ చేసి అటు పంపించేసి కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడైతే సెటిల్ అయ్యాము. ఆ రోజు నైట్‌కి అయితే మా అమ్మమ్మ మా పిన్నమ్మ వాళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసారండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని వచ్చేసారు. టీసీ వచ్చేసారు. అన్నీ చెక్ చేసేసి ఓకే అనేసారనమాట. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇక తినేసామండి. లంచ్ అయితే కానిచ్చేసాం. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసేసింది కదండి, అదైతే కానిచ్చాం. చూడండి నైట్ వ్యూ చాలా బాగుంది కదా. భోజనం కంప్లీట్ అయిపోయాక మా మమ్మీ మా చింతలు అయితే బొజ్జున్నారనమాట. మాకు తిరుపతి వచ్చేసరికి ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాం. తిరుపతి మేము రీచ్ చేసేసరికి 5:30 అయ్యిందండి మార్నింగ్. సో ఇంకైతే ట్రైన్ దిగాలన్నమాట. మా చింతలు ముందే లేచిపోయింది. అసలు పడుకోనంటే పడుకోలేదండి ఆ ట్రైన్ సౌండ్కి. అలాగా లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము లిఫ్ట్లో పైకి వెళ్ళాము. ఆ లిఫ్ట్లో నుంచి తీసుకొచ్చామండి లగేజ్ అయితే. సో ఇక్కడ నుంచి మేమైతే విష్ణు విలాస్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మా సిస్టర్ హైదరాబాద్ నుంచి రావాలన్నమాట. తను హైదరాబాద్లో ట్రైన్ ఎక్కింది 6కి. తను ఇక్కడికి వచ్చేపాటికి 7 అలా అవుతుంది అని చెప్పేసి 6:30 అయిందండి. తన కోసం అయితే మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. విష్ణు విలాస్ అయితే అసలు అయితే ఖాళీయే లేదండి. అసలు ఫుల్ రష్గా ఉంది. ఇక్కడే బ్రష్ అయి చేసేసి ఉన్నాము.